హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మైండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేసుకోండి. మన ఛానల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి, అదేవిధంగా ఏదైనా జాబ్ చేస్తూ వాళ్ళకి వచ్చే శాలరీ సరిపోక ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి, అదేవిధంగా స్టూడెంట్స్ అవ్వచ్చు, హౌస్ వైఫ్స్ అవ్వచ్చు, ఇలా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకున్న ఖాళీ సమయాన్ని ఉపయోగించుకొని వాళ్ళ ఉన్న ఏరియా నుండి చేతిలో ఉన్న మొబైల్ ద్వారా ఇన్కమ్ అనేది సంపాదించుకునే ఆపర్చునిటీ గురించి ఈ ఛానల్లో ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు అందరికన్నా ముందుగా నోటిఫికేషన్ ద్వారా రావాలి అనంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేసి పెట్టుకోండి. ఈరోజు మనం ఒక ఎక్సలెంట్ బిజినెస్ ప్లాన్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాము. మీరు ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీరు ఈ వీడియో మిస్ అయితే మంచి ఇన్కమ్, ఒక బెస్ట్ ఇన్కమ్ ప్లాన్ అనేది, ఒక మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీ అనేది మిస్ అవ్వడం జరుగుతుంది. మన కంపెనీ నేమ్ వచ్చేసి అమేజింగ్ మార్ట్. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, మన తెలుగు వాళ్ళది. ఇక్కడ వచ్చేసి మనం ప్రతి నెల మొబైల్ రీఛార్జ్ ఫ్రీగా పొందొచ్చు. దాంతోపాటుగా కొన్ని ప్రోడక్ట్స్ మనం తీసుకోవచ్చు. దాంతోపాటుగా ఒక మంచి ప్యాసివ్ ఇన్కమ్ అనేది సంపాదించుకునే అవకాశం అనేది, వన్ టైం వర్క్ లైఫ్ టైం ఇన్కమ్ అనేది మనం ఎర్న్ చేసుకునే అవకాశం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన ప్రోడక్ట్స్ వచ్చేసి ఇక్కడ మన వుడ్తోని తయారు చేస్తారనమాట. మన ఇంట్లో ఫ్రేమ్స్ పెట్టుకుంటాం కదా, మన ఫొటోస్ కావచ్చు, ఇలాగా మనకి ఈ ప్రోడక్టే మన మన ప్రోడక్టే ఈ ఫ్రేమ్స్ అనమాట. ఓకేనా. ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఆ దేవుళ్ళవి మనం పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా షోకేస్ లాగా బొమ్మలు పెట్టుకోవచ్చు. ఇలాగనమాట మన ఇంట్లో కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో, మన బంధువుల ఇళ్ళల్లో ఇలాంటివన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ రాజకీయ నాయకులకు సంబంధించి, అలాగే స్వాతంత్ర సమరయోధులకు సంబంధించి మన ఇష్టమైన ఫోటో ఏదైనా సరే మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇలాగా మనకి ఇష్టమైన దేవుని ఫోటో కావచ్చు, ఇంకేదైనా షోకేస్లో కావచ్చు, గోడకి ఇలా మనం సెట్ చేసి పెట్టుకోవడానికి. ఇది ఒక రకమైన వుడ్‌తోని తయారవుతుంది. చెక్కతోని తయారవుతుంది. ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది చెక్కతోని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాయినింగ్ అమౌంట్ వచ్చేసి రూ. 2000 విత్ ప్రోడక్ట్. ఇక్కడ మీరు ఒక రూ. 2000 పెట్టి ఏదైనా మనం ఒక ప్రోడక్ట్ అనేది మనం ఇక్కడ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం పెట్టిన రూ. 2000కి మనకి ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం పెట్టిన ఈ అమౌంట్‌కి 10 ఇంతలు, 20 ఇంతలు, 50 ఇంతలు ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటుగా ప్రొడక్ట్ వస్తుంది. ప్రతి నెల మనం రీఛార్జ్ కూడా మనం పొందొచ్చనమాట. అది ఏ విధంగా అంటే, ఇక్కడ మనం గెట్ ఎక్స్ట్రా కాంప్లిమెంటరీ 6 మంత్స్ మొబైల్ రీఛార్జ్ బెనిఫిట్. మనం పెట్టిన రూ. 2000కి ఒక ప్రోడక్ట్ ఇచ్చి, మనకు నచ్చినది ఏదో ఒక ప్రోడక్ట్ ఫ్రేమ్ మనం చేపించుకోవచ్చు. ఆ ప్రోడక్ట్‌తో పాటుగా మనకి ఒక 6 నెలల పాటు మంత్లీ రూ. 349 రీఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది 6 నెలల పాటు. ఎలాగంటే టాపప్ సైకిల్, రీఛార్జ్ విల్ బి యాడెడ్ ఎవ్రీ మంత్ ఆన్ ద సేమ్ డేట్ ఆఫ్ యాక్టివేషన్ జాయినింగ్. అంటే మనం ఏ రోజైతే మన ఐడి యాక్టివేషన్ చేసుకుంటామో అదే రోజు ప్రతి నెల మనకి రూ. 349 రీఛార్జ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా. నో మాన్యువల్ రిక్వెస్ట్ రిక్యూర్డ్, ఆటోమేటిక్ మంత్లీ రీఛార్జ్. అంటే మనం మామూలుగా నాకు ఒక 5 రోజుల ముందే కావాలి, వారం రోజుల ముందే కావాలి అని అంటే మనకిక్కడ జరగదనమాట. మనం ఏదైతే యాక్టివేషన్ డేట్ ఉందో అదే రోజు మనకి రీఛార్జ్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 6 మంత్స్ పాటు మీరు 6 నెలలు 349 ఈజ్ ఈక్వల్ టు వేసుకోండి, మీకే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెయిర్ కమిషన్. ప్రతి ఒక్క మార్కెటింగ్ బిజినెస్లో ఇక్కడ మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ ఒక లీడర్ ఉంటారో ఆ లీడర్కి ఇది ఒక బెస్ట్ ప్లాన్. ఎందుకంటే ఇక్కడ 100% పెయిర్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎలాగంటే ఇక్కడ మనం ఈ బిజినెస్ ప్లాన్‌లో స్టార్ట్ అయ్యి రూ. 2000 ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకొని ఒక ఇద్దరిని గనక ఇంట్రడ్యూస్ చేస్తే, రెఫరల్ చేస్తే మనకి పెయిర్ మ్యాచింగ్ ఇన్కమ్ రూ. 2000 ఇన్కమ్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇలా మనకి అన్‌లిమిటెడ్ పెయిర్ మ్యాచింగ్స్ అనేది మనం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. 1:1 పెయిర్ మ్యాచింగ్. మీకు అర్థమైంది కదా. మనం రూ. 2000తోని ఒక ప్రోడక్ట్ తీసుకోవాలి. ఒక ఇద్దరిని ప్రోడక్ట్ రూ. 2000తోని మనం పర్చేజ్ చేపించాలి మన దాంట్లో, మన అమేజింగ్ మార్ట్‌లో. అప్పుడు మనకి రూ. 2000 పెయిర్ మ్యాచింగ్ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అన్‌లిమిటెడ్ ఎర్నింగ్స్ అండ్
పవర్ఫుల్ బైనరీ సిస్టమ్. ఇక్కడ నో సీలింగ్, నో ఫ్లెష్ అవుట్. ఇక్కడ మీకు ఈరోజు ఇన్ని పేర్లు ఇన్కమే ఇస్తాను, 6 ఇస్తాను, 10 ఇస్తాను అనేది ఏమీ లేదు. ఫ్లెష్ అవుట్లు కూడా ఏమీ లేవనమాట. అన్లిమిటెడ్ డెప్త్, పేర్ కమిషన్, అన్లిమిటెడ్ రీటాప్ అప్ ఆప్షన్ అవైలబుల్ పర్ డే. అంటే మనకు ఒక్క రోజుకి మన ఐడి ఎన్నిసార్లైనా రీటాప్ అప్ అయి ఎన్నిసార్లైనా బైనరీకి వెళ్ళడం జరుగుతుంది. పవర్ సైడ్ క్యారీ ఫార్వర్డ్ ఎనేబుల్. అంటే మనకు ఒక సైడ్ ఒక 20 ఐడీలు ఉన్నాయి ఎగ్జాంపుల్గా ఈరోజు, ఇంకొక సైడు ఒక 2 ఐడీలే పడ్డాయి. ఈ 2 ఐడీలు మ్యాచ్ చేసుకొని మిగతా 18 ఐడీలు రేపటికి పవర్ లెగ్ అనేది అన్లిమిటెడ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రీటాప్ అప్ ఐడియస్ ఆల్సో కౌంటింగ్ ఫర్ పెయిర్ మ్యాచింగ్ కమిషన్. ఇక్కడ ఏంటంటే మన ఐడి మనం ఒక 2 పేర్లు ఇన్కమ్ తీసుకోగానే 2 జాతులు అటొక మ్యాచింగ్ ఇటొక మ్యాచింగ్ 2000, అటొక మ్యాచింగ్ ఇటొక మ్యాచింగ్ 2000, 4000 ఇన్కమ్ తీసుకోగానే మన ఐడి అనేది రీటాపప్ అవుతుంది. ఆ రీటాపప్ అయినప్పుడు కూడా అంటే మన కింద వాళ్ళు రీటాపప్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ నేను బిజినెస్ ప్లాన్లో స్టార్ట్ అయిన ఒక ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేశాను. నేను ఒక 2 పేర్లు ఇన్కమ్ తీసుకున్నాను, నా ఐడి రీటాపప్ అయింది. నాకు లెఫ్ట్లో ఉన్న పర్సన్ 2 పేర్లు ఇన్కమ్ తీసుకొని 3వ పేరుకి రీటాపప్ అయ్యారు. రైట్లో ఉన్న పర్సన్ 2 పేర్లు ఇన్కమ్ తీసుకొని 3వ పేరుకి రీటాపప్ అయ్యారు. మళ్ళీ వీళ్ళిద్దరూ రీటాపప్ అయినప్పుడు మళ్ళీ నాకు పేర్ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. నాకు మీకంటే మీకు ఎవరికైనా సరే రీటాపప్ ఐడీస్ కూడా మనకి పేర్ మ్యాచింగ్ అనేది ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రీపర్చేస్ ఇన్కమ్. ఇక్కడ మనం ఎనీవన్ ఇన్ యువర్ టీమ్ యూజ్ ఏ డిస్కౌంట్ వోచర్. ఇప్పుడు మనం ఏదైతే ఫస్ట్ 2000 రూపాయలు పెట్టినందుకు మనకు ఒక ప్రోడక్ట్ వస్తుంది, 6 నెలల రీఛార్జ్ వస్తుంది మంత్లీ. దాంతోపాటుగా మన ఐడి 2 పేర్లు తీసుకున్న తర్వాత మళ్ళీ మన ఐడి రీటాపప్ అవుతుంది కదా 2000 రూపాయలతోని. ఓకేనా. 3వ పేరు ఇన్కమ్ మనకి రావడం జరుగుతుంది. దాంతోపాటు మన ఐడి రీటాపప్ అవుతుంది. ఈ 2000 రూపాయలతోని రీటాపప్ అయిన అమౌంట్ కంపెనీకి వెళ్ళదు, ఇక్కడ మన వ్యాలెట్లోనే యాడ్ అవుతుంది. ఈ మన వ్యాలెట్లోనే యాడ్ అయిన తర్వాత 50% అమౌంట్ పేడ్ ఇన్ క్యాష్, మనం 50% అనేది విత్డ్రాల్ చేసుకోవచ్చు. 50% అమౌంట్ పేడ్ యూజింగ్ ద వోచర్, మనకి 50% అనేది మనం రీపర్చేస్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీలో ముందు రోజులలో ఇంకా కొన్ని మంచి ఐటమ్స్ ప్రోడక్ట్స్ అనేది లాంచ్ అవ్వబోతున్నాయి. మనము ఆ ప్రోడక్ట్ కొనుక్కోవాలి అని అనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మన వోచర్లో 10,000 ఉన్నాయి. ఏది రీటాపప్ ఇన్కమ్ అంతా కూడా 10,000 ఉన్నాయి. ఒక 20,000 ప్రోడక్ట్ మనకు నచ్చింది అనుకోండి. ఇందులో మనం 10,000 5,000 పే చేసి మిగతా 15,000 మనం వోచర్లోంచి కట్ అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ ఒక 50% అమౌంట్ అనేది రీటాపప్కి వెళ్తుంది, రీపర్చేస్కి వెళ్తుంది. 50% అమౌంట్ అనేది మనం విత్డ్రా వ్యాలెట్కి అనేది రావడం జరుగుతుంది. కమిషన్ విల్ బి క్యాల్కులేటెడ్ ఆన్ ద ఫుల్ 100 ప్రోడక్ట్ వాల్యూ. అంటే మన కమిషను వాల్యూ వచ్చేది ప్రోడక్ట్కి వాల్యూకి చేస్తుందన్నమాట. ఇన్కమ్ స్ట్రక్చర్ వచ్చేసి డైరెక్ట్ స్పాన్సర్ 2.5%, బైనరీ మ్యాచింగ్ కమిషన్ 2%, నో సీలింగ్, నో ఫ్లెష్ అవుట్, అన్లిమిటెడ్ డెప్త్. అంటే మనకి 20వ వ్యక్తో, 50వ వ్యక్తో, 100వ వ్యక్తో పని చేసినా కానీ మనకి పెయిర్ మ్యాచ్ అనేది అవుతుంది. లెఫ్ట్ ఒక పర్సన్ వర్క్ చేశాడు, రైట్ ఒక పర్సన్ వర్క్ చేశాడు. ఈరోజు లెఫ్ట్ ఒక ఇద్దరిని తీసుకొచ్చుకున్నాడు, రైట్ ఒక ఇద్దరిని తీసుకొచ్చుకున్నాడు. వాళ్ళిద్దరికి చెరొక 2,000 వస్తాయి, మనకి 4,000 వస్తాయి. ఇలాగ అన్లిమిటెడ్ డెప్త్ వరకు. నెక్స్ట్ వచ్చేసి అవర్ రీపర్చేస్ మార్ట్ అనమాట. మనకి అతి త్వరలో మనకి గ్రాసరీస్ కావచ్చు, క్లాతింగ్స్ కావచ్చు, ట్రావెలింగ్ సంబంధించినవి కావచ్చు, ఇలా మన రకరకాల రెస్టారెంట్కి సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈ రీపర్చేస్లో మన అమేజింగ్ మార్ట్లో త్వరలో రాబోతున్నాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్. ఆఫ్టర్ 2 pairs రీటాపప్ ఈజ్ మ్యాండటరీ టు కంటిన్యూ రిసీవింగ్ పెయిర్ కమిషన్. మనం 2 పేర్లు ఇన్కమ్ ఎప్పుడైతే తీసుకుంటామో 3వ పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ ఆటోమేటిక్గా మనకి రావడం జరగదు, మనం రీటాపప్ చేసుకోవాలి. మళ్ళీ 3వ పేర్ ఇన్కమ్ రీటాపప్ అయితే 4, 5 ఇన్కమ్ వస్తుంది. ఇలాగనమాట ఎవరీ 3rd పేరు రీటాపప్ అవుతుంది మన ఐడి. వితౌట్ రీటాపప్ పేర్ కమిషన్ విల్ బి నాట్ గివెన్. మనం రీటాపప్ చేసుకోకపోతే మన కింద 10 పేర్లైనా 20 పేర్లైనా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు. కాబట్టి మనం 2 పేర్లు ఇన్కమ్ తీసుకోగానే 3వ పేరుకి వచ్చేసి రీటాపప్ అనేది చేసుకోవాలి. 1 డైరెక్ట్ లెఫ్ట్, 1 డైరెక్ట్ రైట్ రెఫరల్ ఈజ్ రిక్వైర్డ్ టు బి ఎలిజిబుల్ ఫర్ బైనరీ మ్యాచింగ్ కమిషన్. అంటే మనకి లెఫ్ట్ ఒక పర్సన్, రైట్ ఒక పర్సన్ కంపల్సరీ ఉండాలన్నమాట. మనం బైనరీ మ్యాచింగ్ కమిషన్ తీసుకోవాలి అని అంటే రీటాపప్ ఐడియస్ కౌంట్స్ ఫర్ పేర్ కమిషన్ క్వాలిఫికేషన్. అంటే
ఇప్పుడు కింద వాళ్ళు రీటాప్ అప్ అయినా చెప్పాను కదా! వాళ్ళు జాయిన్ అయినప్పుడు లెఫ్ట్ ఒక పర్సన్, రైట్ ఒక పర్సన్ జాయిన్ అయినప్పుడు మనకు 2000 వస్తాయి. మళ్ళా లెఫ్ట్ పర్సన్, రైట్ పర్సన్ రీటాప్ అప్ అయినప్పుడు మనకి మళ్ళీ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ రీటాప్ అప్ విల్ బి నాట్ గివెన్ మొబైల్ రీచార్జ్. రీటాప్ అప్ అయిన తర్వాత మళ్ళీ ఒక 6 నెలలు సార్ నా ఐడీ మళ్ళీ రీటాప్ అప్ అయింది కదా రూ. 2000కి మళ్ళీ ఇంకొక 6 నెలలు వస్తుందంటే లేదు. ఒక్కసారి మనకి 6 నెలల రీచార్జ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ మనం జాయిన్ అయినప్పుడు 6 నెలల రీచార్జ్ వస్తుంది. ఎందుకంటే రీటాప్ అప్ అయినప్పుడు మనకు ఆల్రెడీ మన వాలెట్‌లో యాడ్ చేస్తుంది రూ. 2000. మనం అది పర్చేస్‌కి వాడుకుంటున్నాం, విత్‌డ్రాల్ పెట్టుకుంటున్నాం. కాబట్టి రీటాప్ అప్ ఐడీస్‌కి కమిషన్ అనేది రీచార్జ్ అనేది చేయడం జరగదు. డిస్కౌంట్ వోచర్ ఈక్వల్ టు ద రీటాప్ అప్ వాల్యూ విల్ బి యాడెడ్. ఓకేనా? ద వోచర్ కెన్ బి యూజ్ టు రీపర్చేస్ ప్రోడక్ట్ ఫ్రమ్ అవర్ మార్ట్ విత్ 50% వోచర్ యూసేజ్ అలవేట్ పర్ ఆర్డర్. అంటే మనం ఏదైనా ప్రోడక్ట్ కొంటే మన వ్యాలెట్‌లోంచి 50% కట్ అవుతుంది. ఒక 10,000 ఐటెమ్ ఉంది. మన దాంట్లో ఒక 10,000 ఉన్నాయి. బయట మన మార్ట్‌లో ఒక 10,000 ఐటెమ్ మనకు కావాల్సింది. ఇందులో నుండి ఒక 5,000 రీపర్చేస్‌కి ఎళ్ళిపోతే మన వాలెట్ నుంచి మన చేతి నుండి పెట్టవసరం లేదు. ఇంకొక 5,000 మనం లిక్విడ్‌గా పంపిస్తే మనకు ప్రోడక్ట్ అనేది పంపిస్తారు. రీపర్చేస్ చేసుకుంటే ఒకవేళ. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ గదా! నెక్స్ట్ వచ్చేసి 10% డిడక్షన్ అప్లైస్ ఆన్ ఆల్ ఇన్‌కమ్స్. అంటే మనం విత్‌డ్రాల్ పెట్టుకుంటే మనకు 10% డిడక్షన్ అనేది అవుతుంది బ్యాంకు విత్‌డ్రాల్ పెట్టుకుంటే. తర్వాత ప్రొడక్ట్ డెలివరీ చార్జెస్ ఆర్ ఎక్స్‌ట్రా. మన ప్రొడక్ట్ డెలివరీ చేయాలంటే ఎక్స్‌ట్రా ఒక రూ. 50 ఏమో ఉంటుందన్నమాట. ఒక రూ. 50, రూ. 100 ఎంతన్నా గాని ఇగ డెలివరీ చార్జెస్ మనమే పెట్టుకోవాలి. ప్రొడక్ట్ డెలివరీ చార్జెస్ ఆర్ ఎక్స్‌ట్రా గదా! నెక్స్ట్ వచ్చేసి ఆటో రీటాప్ అప్ యాక్టివేషన్ ఆప్షనల్ ఆల్సో అవైలబుల్. మన ఐడీ 2 పేర్లు మ్యాచ్ అవ్వగానే మన మూడో పేరు చూసుకోము. ఒక్కొక్కసారి మనం ఏదైనా వర్క్‌లో ఉంటాము, ఫీల్డ్‌లో ఉండొచ్చు, మీ వర్క్‌లో మీరుండొచ్చు. అలాంటప్పుడు ఏమవుద్దంటే ఆటోమేటిక్‌గా మన ఆప్షన్ క్లిక్ చేసే మన ఐడీలో 2 పేర్లు మ్యాచ్ అవ్వగానే మూడో పేరుకి ఆటోమేటిక్‌గా మన ఐడీ రీటాప్ అప్ ఆటోమేటిక్‌గా అయిపోతుంది. ఆటో రీటాప్ అప్ యాక్టివేషన్ ఆప్షనల్ యూజింగ్ డిడక్షన్ 20% ఆన్ బైనరీ మ్యాచింగ్ కమిషన్ ఇఫ్ నాట్ యూజింగ్ డిడక్షన్ 10%. అంటే రీటాప్ అప్‌కి మనకి ఇంకొక 10% అనేది ఎక్స్‌ట్రా కట్ అవుతుంది. ఆటో రీటాప్ అప్ పెట్టుకుంటే. లేదు మనమే మాన్యువల్‌గా చేసుకుంటే మనం 10% అనేది డిడక్ట్ అవ్వదు. ఓకేనా? వన్స్ సెలెక్టెడ్ ఐడీ ఆటో రీటాప్ అప్ మోడ్ నాట్ చేంజ్ స్ట్రైక్‌లీ. అంటే మనం ఒక్కసారి రీటాప్ అప్ ఆప్షన్ క్లిక్ చేసాము అనంటే మళ్ళీ దాన్ని మనం రీటాప్ అప్ క్యాన్సిల్ చేయడానికి అనేది ఉండదనమాట. ఓకేనా? రీపర్చేస్ ఇన్‌కమ్ కమిషన్ డిడక్షన్ ఆన్ 10%. మనం రీపర్చేస్ ఆహ్, కమిషన్ వచ్చేసి 10% అనేది డిడక్షన్ అవుతుంది. ప్రొడక్ట్ డెలివరీ ఆల్ ఓవర్ ఇండియా మాక్సిమం 7 డేస్. అంటే 7 రోజుల లోపులలో దగ్గరుంటే ఒక 3 రోజులలో రావచ్చు, 4 రోజులలో రావచ్చు, 5 రోజుల్లో రావచ్చు, 6 రోజుల్లో, 7 రోజులు పట్టొచ్చనమాట. ఆ డిస్టెన్స్‌ని బట్టి 7 రోజులలో ఆల్ ఓవర్ ఇండియాలో 7 రోజులలో ప్రొడక్ట్ అనేది డెలివరీ అవ్వడం జరుగుతుంది. ఈ వాలెట్ టు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ఆర్ రీటాప్ అప్ ఐడియాస్ యాక్టివేషన్ ఆర్ న్యూ ఐడీస్ యాక్టివేషన్ ఆర్ ట్రాన్స్‌ఫర్ వాలెట్ యూజింగ్ అవర్ సర్వీస్ ఆల్సో రీచార్జెస్ ప్రొడక్ట్స్ పర్చేస్ ఆల్సో. మనం సంపాదించుకున్న ఇన్‌కమ్ బ్యాంకుకు విత్‌డ్రాల్ పెట్టుకోవచ్చు. మన ఐడీస్ రీటాప్ అప్స్ చేసుకోవచ్చు. మన టీమ్ నుంచి వచ్చిన కొత్త ఐడీస్ క్రియేట్ చేయొచ్చు. అలాగే మన దాంట్లో ఉన్న రీచార్జ్ ఆప్షన్స్ ఇవన్నీ గూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మన ఈ వాలెట్‌లో యాడ్ అయిన అమౌంట్ మనం సంపాదించుకున్న అమౌంట్. స్పెషల్ ఫ్రాంచైజీ ఆఫర్. త్వరలో వీళ్ళు ఫ్రాంచైజీ కూడా ఇస్తున్నారు. నేను సూర్యాపేటలో ఉన్నా. నేను మా ఏరియాలో ఒక పెద్ద టీమ్ బిల్డ్ చేస్తా. వేరే వాళ్ళు కోదాడలో ఉన్నారు. వేరే వాళ్ళు హైదరాబాద్‌లో ఉన్నారు. విజయవాడలో, గుంటూరులో ఉన్నారు. వీళ్ళకి ఫ్రాంచైజీ గూడా ఇస్తారు అనమాట. ఓకేనా? వి ఆర్ ఇంట్రొడ్యూసింగ్ ఆర్ వైస్ ఫ్రాంచైజీస్. కాంటాక్ట్ మీ డైరెక్ట్‌లీ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. మీ స్పాన్సర్‌ని గాని, మీ అప్లైనర్‌ని గాని కాంటాక్ట్ అయితే దీని గురించి మీకు క్లియర్ అండ్ క్లారిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అమేజింగ్, అమేజింగ్ మార్ట్ అనేది ఒక వండర్‌ఫుల్‌గా రీసెంట్‌గా మన మార్కెట్‌లోకి రావడం జరిగింది. జస్ట్ ఒక 10 డేస్ అవుతుంది. 14 రోజులు మాత్రమే అవుతుంది. ఓకేనా? ఇది కూడా మన తెలుగు వాళ్ళది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. మన హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అనేది మనం ఈరోజు దీని ద్వారా తీసుకోవడం జరిగింది. మీకు వర్క్ ఎలా చేసుకోవాలి, లీడ్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి, ఇవన్నీ గూడా మేము వన్ బై వన్ మీరు వన్స్ మాతోటి బిజినెస్ ప్లాన్‌లో స్టార్ట్ అయ్యి ఒక 3 నెలలు గాని, 6 నెలలు గాని మీరు మాతో గనక ట్రావెల్ చేస్తే మీకు మంత్లీ ఒక 30-50 లక్షల రూపాయలు పాసివ్ ఇన్‌కమ్ జనరేట్ అయ్యే విధంగా
మేము మీకు గైడ్ చేసి మీకు సర్వీస్ అండ్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, అదేవిధంగా ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్‌లో అలాగే స్క్రీన్ మీద మా వాట్సాప్ నంబర్ ఉంటుంది. మాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. డిస్క్రిప్షన్‌లో మా జాయినింగ్ లింక్ ఉంటుంది. రెఫరల్ లింకు. దాని మీద క్లిక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద మా నంబర్ కనపడుతుంది. మాకు డైరెక్ట్‌గా వాట్సాప్ చేస్తే మేము మీకున్న డౌట్స్ అన్నీ గూడా మేము క్లియర్ చేసి మీకు ఈ బిజినెస్‌లో మిమ్మల్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఇలాంటి మంచి మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీస్ మన ఛానల్‌లో మీకే ముందుగా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అంతవరకు మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్.